ఒకటో తరగతి తెలుగు ఎంపీపీ స్కూల్ రొంపివలస. చీమ పావురం. ఒక చీమ నీటిలో పడిపోతుంది. అయ్యో అరుస్తుంది, నన్ను ఎవరైనా కాపాడండి. అంతలో ఒక పావురం చూసింది. ఆ పావురం ఎగురుకుంటూ వచ్చి ఆ చీమను చూస్తుంది అని ఆలోచించింది పావురం. ఆలోచించి ఒక ఆకును తీసి వేసింది. ఆ చీమ నెమ్మదిగా ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు చేరుతుంది. ఈ పావురంకి థ్యాంక్ యూ చెప్తుంది. ఒకరోజు వేటగాడు వస్తున్నాడు. వేటగాడికి ఆ పావురాన్ని చూశాడు. వేటగాడు చూస్తూ బాణాన్ని ఎక్కుపెడుతున్నాడు. ఎక్కుపెట్టే లోపల చీమొచ్చి వేటగాడిని చూసి కొడుతుంది. కుట్టేసరికి ఆ బాణము తప్పిపోయి వేటగాడు పడిపోయాడు. కానీ ఈ పావురం మాత్రం చక్కగా తప్పించుకుంటూ కాపాడుకుంది కదా. చూసారా ప్రాణాన్ని? ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేసుకున్నారా చూసారా పిల్లలు? మీరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. థ్యాంక్ యూ.